విశాలక్షమ్మ తల్లికి పూజ చేసి దండం పెట్టాలి బాబుగారు. దండం విశాలాక్షమ్మ తల్లికి. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను వదలాలి. వెళ్ళు. విశాలాక్షమ్మ తల్లికి దండం పెట్టుకో. అలాగే బాబుగారు. ఏంటి, కేక్ నువ్వే చేసావా? అయితే తిన్నట్టే. అప్పుడేనా? నువ్వెలా తయారు చేస్తావో నాకు తెలుసు కదా. నథింగ్ టు వరీ ఆంటీ. ఎందుకంటే ఈ కేక్ ని పెళ్లి రోజు సందర్భంగా కట్ చేసి విశాల్ నైని ఒకరికొకరు తినిపించుకుంటారు. మనమెందుకు తింటాం? ఎలా తినిపించుకుంటారో చూద్దామని రెడీ అయ్యి వచ్చావా కొరమీను? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. హలో హలో, మెయిన్ ఎంట్రన్స్ అటుంది. జెస్సీ, ఈ తింగరి హాస్కి హాస్యం ఎక్కువ. నువ్వు ఫీల్ అయిపోయి వెళ్లకు. ఇలాంటి సందర్భంలోనే అటెండెన్స్ ఉండాలి. ఎంతైనా నైని అదృష్టవంతరాలే అక్క. ఈ ఏడాదిలో ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకున్నా అత్తింట్లోనే ఉండగలిగింది. కోడలిగా గాయత్రీదేవికున్నంత స్థానం ఉంది, అది చాలు. అబ్బో, ఊరుకోర పరసు. చిన్న చిన్న విషయాలకే ఆయన ఆవేశం తెచ్చేసుకుంటారు. దిక్కుమాలిన పంతాలు పట్టింపులు ఎదురవడం వల్ల విశాల్ నైని ఒకటి కాలేకపోయినా ఇద్దరూ ఒక్కటే అని పెళ్లై ఏడాదైన సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇంతకీ ఆ జంట ఎక్కడుంది మామ్? వస్తున్నారమ్మా. రండి బాబు గారు, రండి. వింతంటే ఇదే. కళ్ళు కనిపించని గంగయ్య రథసారథిలా ముందుండి రండి బాబు అంటున్నాడు. రోజూ ఇల్లంతా తిరుగుతాడు కదరా. ఇలాంటి వాళ్లకు ఏది ఎక్కడుంటుందో బాగా తెలుస్తుంది. మీకు తెలియనివి కూడా నాకు తెలుసమ్మగారు. అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం గంగయ్య. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విశాల్ అండ్ నైని. ఏ కొరమీను, క్లాప్స్ కొట్టవేంటి? ఇక్కడ దోమలు లేవు సిస్టర్. కానీ నీ చేతులు ఎప్పుడూ దురదగా ఉంటాయి కదా.
పైగా దురద పిన్ని కూడా పక్కనే ఉంది. ఏయ్ హాస్, నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయదు. ముందు ఈ ప్రోగ్రాం కానీ. ఆ, విశాల్, చెల్లి, మీరిద్దరూ వచ్చి ఇక్కడ నించోండి. కేక్ కట్ చేయాలి. ఇలా రండి. ఇద్దరు కలిసి కట్ చేయండి. సబరి, కత్తి ఎక్కడుంది? కత్తి అక్కడే ఉండాలే, చూడు. బాబు గారు, వద్దు బాబు గారు, ఈ కత్తి పట్టుకోవద్దు. వదిలేండి బాబు గారు, వదిలేండి. దీన్ని చేతిలోకి తీసుకో. వదిలేండి బాబు గారు, నైని, నా మాట నైని, వినండి. ఏమైంది? దీన్ని వదిలేండి నైని. బాబు గారు, దీన్ని నైని. చేతిలోకి తీసుకోకండి నైని, బాబు గారు. నైని. నా మాట వినండి. వద్దు బాబు గారు, చెల్లి అక్కడ నైని. పెట్టండి. కత్తి తీసుకుని పొడిచి పారేనైని. కేక్ ని వద్దు బాబు గారు, మీరు కత్తిని తీసుకోకండి. మీరు కత్తిని తీసుకోకండి. నైని, వద్దు. ఇలా చూడు, టెన్షన్ వద్దు పడకు, బాబు గారు, రిలాక్స్ నా మాట నైని. వినండి. ఇటు చూడు, ఇది స్టెయిన్లెస్ స్టీల్ నైఫ్ కాదు, ప్లాస్టిక్ నైఫ్. గొంతు మీద పెట్టుకున్నా సరే ఏం కాదు. బాబు గారు, వద్దు బాబు గారు, వద్దు. అలా మాట్లాడకండి బాబు గారు. అయ్యో, ఏం కాదు నైని. ఎందుకక్క అలా చేసింది? పెళ్లి రోజు కదా, చిన్న గాయం కూడా కాకూడదు అనుకుందేమో. నా మాట వినండి బాబు గారు, మీరు దాన్ని పక్కన పెట్టండి. అయ్యో, ముట్టుకోవద్దు. ఏం కాదు నైని. మనమేం యుద్ధం చేయడం లేదు, కత్తులు కటార్లు వాడడం లేదు. కేక్ కట్ చేయడానికి ప్లాస్టిక్ నైఫ్ ఇది. ఇది చాలు, ఏం కాదు, రిలాక్స్. అయితే ఏం కాదా బాబు గారు? ఏం కాదు నైని, నేను చెప్తున్నాను కదా. రోజు పెద్ద నైఫ్ తో కూరగాయలు కట్ చేస్తావు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? అప్పుడంటే నేను ఒక్కదానే ఉంటాను కదా అమ్మగారు. మనం వెళ్తే పొడి చేస్తుందేమో ఆంటీ. హా, అలాగే ఉంది వాలకం. శుభమా అని కేక్ కట్ చేసేటప్పుడు ఏంటమ్మా ఈ మాటలు? పెద్దవాడు గంగయ్య చెప్పింది నిజం. మంచి రోజుని మాటలతో చెడుగా మార్చకండి. నాన్న విశాల్, అమ్మా నైని, కట్ చేయండి. ఇద్దరూ కలిసి ఆ కేకును కట్ చేయండి. మేం చప్పట్లు కొడతాం. అలాగే నాన్న. బావగారికి చప్పట్లు ఎప్పుడు కొడదామని సంబరంగా ఉందనుకుంటా. కానివ్వండి అల్లుడు. నైని, ప్లాస్టిక్ నైఫ్ ని పట్టుకోవడం నీకు టెన్షన్ గా ఉంటే నా చేయి పట్టుకో. జీవితాంతం మీ చెయ్యి వదలండి బాబు గారు. అది నా చెల్లంటే. కొరమేను, చూస్తున్నావు కదా. మరి కేక్ కట్ చేద్దామా? ఇది రెండోసారి. కొట్టినంత మాత్రాన మీ సొమ్మేం కరిగిపోదులే బాబాయ్. కొట్టండి. విశాల్, చెల్లికి తినిపించు. చెల్లి, నువ్వు కూడా విశాల్కి తినిపించు. ఆగండి
బాబుగారు. ముందు నాకు తినిపించండి, నేను తిన్న తర్వాత మీకు తినిపిస్తాను. ఓకే. నైని, నాకు ఈ రోజైనా తినిపిస్తావా లేదా? మావయ్య గారు, మామగారు, మీరిద్దరు కానివ్వండి. శతమానం భవతి. నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉండాలి. మామగారు, ఇప్పుడు మీరు. నా ఆయుష్ కూడా పోసుకుని శతాధిక సంవత్సరాలు సీతారాముల్లా ఉండండి. ఏ కొరమేను, నువ్వే బ్యాలెన్స్ ఉన్నావు. రా, వచ్చి చెల్లికి తినిపించు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మాలిటీస్. అలా అంటావేంటమ్మా? అందరూ తినిపించి నువ్వు తినిపించకపోతే ఏమనుకుంటారు? నాకిష్టం లేదు బామ్మగారు. జాస్మిన్, జాస్మిన్, అలా చెప్పకూడదు. ఎలాగో తన నోట్లో మట్టి కొట్టాలనుకున్నావు. అడ్వాన్స్ గా కేక్ పెట్టు. వెళ్ళు జాస్మిన్. అలాగే. తిలోత్తమ గారు ఏం చెప్పారో జాస్మిన్ అమ్మగారు వెంటనే ఒప్పేసుకున్నారు. నువ్వు కూడా కేక్ తినిపించాలనుకుంటున్నావా? లేదు బాబు గారు. అదేగా, నోట్లో పెట్టబోయి కంట్లో పెట్టేలా ఉన్నావు. నేను విశాల్కి తినిపిస్తాను, బట్ విష్ చేయను. థ్యాంక్ యూ జాస్మిన్. విష్ చేయకూడదు అనుకున్నావంటే నీ మనసులో మా పెళ్లి రోజు గురించి అందరికన్నా ఎక్కువ ఆలోచించావని అర్థం. రైట్? ఐ సీ. ఇదొక్క సంవత్సరమే నాయని నువ్వు పెళ్లి రోజు జరుపుకునేది. త్వరలో నీ కర్మకాండాలు జరుగుతాయి. నాయని, దిస్ ఇస్ ఫర్ యూ. నాకు కనిపించింది ఆ ఫోన్లో చెయ్యి వకీల్ అమ్మాయి గారిదే. అంటే తీసింది తనే. అమ్మగారు పరశురామయ్య గారు ఏం మాట్లాడుకుంటున్నారో అంత రహస్యంగా తీసింది. అదేంటో తెలుసుకోవాలి. గంగయ్య, నువ్వు మాకు తినిపించకపోయినా మేము నీకు తినిపిస్తాం. ఇలా రండి. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానా ఆంటీ?
ఆశీర్వదించు గంగయ్య. 100 ఏళ్లు కాదు బాబు, 1000 ఏళ్లు వర్ధిల్లాలి మీరు. బాబుగారు నేను ఇప్పుడే వస్తాను. రండి నాన్న, తీసుకోండి. దుర్దపిన్ని రండి, కేక్ తిందాం. కేక్ మిగిలిపోయింది. నేను చేసింది కదా, రండి పిన్ని. నేను డైట్ లో ఉన్నాను, నాకొద్దు. మీరెంత డైట్ చేసినా నాలా అవ్వలేరు దుర్దపిన్ని, రండి. విశాల్కి తినిపించడం వరకు ఓకే, కానీ ఆ నైనికి కూడా కేక్ తినిపించాను. నాకు నచ్చలేదు. కేకా? నేనా? తుడుచుకోండి మూతి చేతులు. నేనేం తినలేదు. అయినా నీ పెళ్లి రోజు కేక్ నేనెలా తింటాను? నీకు తినిపించినందుకు చేతులు కడుక్కుంటున్నాను. మీరెన్నిసార్లు చేతులు కడుక్కున్నా అంటిన పాపాలైతే పోవు వకీలమ్మాయి గారు. ఏ ఏం మాట్లాడుతున్నావు? నేనేం పాపం చేశానని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నేను ఏది పడితే అది మాట్లాడను. ఎందుకంటే మీ నాన్నలా నేను వకీల్ సాబ్ని కాను. ఆయన అబద్ధాలు ఆడతారని నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను అన్ని చూస్తుంటానమ్మాయి గారు. మీరే అందరికీ చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఏం చూపించాలి? నా దగ్గర ఏమైనా సినిమా ఉందా? ఉంది, మీ ఫోన్లో. నా మొబైల్లోనా? అవునమ్మాయి గారు. పాత్రధారులు ఇద్దరే. ఒకరు తిలోత్తమమ్మ గారు, ఇంకొకరు పరశురామయ్య గారు. ఏంటలా వెళ్ళబెట్టారు నోరు? వాళ్ళు మాట్లాడుకుంటుంటే సినిమా తీసింది తమరేగా. మీ ఫోన్లో. ఎప్పుడు తీసింది లెక్క కాదు, ఏం తీశారన్నదే లెక్క. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. నీ పన్ను చూసుకో. నా పని మిమ్మల్ని చూసుకోవడమే. అనవసరమైన విషయాల్లో తల దూరిస్తే నీకే మంచిది కాదు నైని. ఆగో. ఇప్పటిదాకా మర్యాదగా అడిగాను, అమ్మగారు అయ్యగారు ఏం మాట్లాడుకున్నారో నాకు చూపించమని. కానీ నువ్వు తల దూర్చకు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతే నా లెక్క తప్పుతుంది కదా. తల ఉంచుకొని తాళి కట్టించుకుని ఈ ఇంటికి కోడలైన నేను నా కుటుంబ విషయంలో ఖచ్చితంగా తల దూరుస్తాను. ఎందుకంటే రేపు మీలాంటి వాళ్ళ వల్ల ఏ తలనొప్పులు రాకూడదని. అతిథిగా పడున్న నీకు ఏ తలవంపులు ఉండకూడదని.